బాయ్. డే 46 ఆఫ్ మార్నింగ్ రొటీన్ ఫుల్ గా ఈ రోజు చిన్నోడు స్ట్రాంగ్ గా ఉండడానికి స్ట్రెచింగ్స్ అయితే చేస్తాడు. ఇలా చెప్తున్నానే సిగ్గుపడకండి డార్లింగ్, ఎందుకంటే ఒక మగవాడని చెప్పుకోవాలి. ఇలాంటి స్ట్రెచింగ్స్ కంపల్సరీ చేయాలి. ఈ స్ట్రెచింగ్ మగవాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ లేడీస్ కూడా అంతే ఇంపార్టెంట్, ఎందుకంటే మన హిప్ అనేది స్ట్రాంగ్ గా ఉండడానికి చాలా యూస్ఫుల్ గా ఉంది. అయిపోగానే 100 అబౌవ్ పుషప్స్ కంప్లీట్ చేసేసుకోండి. అంతే 5 రిపిటేషన్స్ 4 సెట్స్ అయితే పుల్అప్స్ కొట్టి భయ నా బైసిప్ చూడబోతే నాకన్నా బెటర్ గా మీ బైసిప్ ని ట్రైన్ చేసుకోవచ్చు. ఇక నుంచి అయినా ఆ ముందు సిగరెట్ ని కంట్రోల్ లో ఉంచుకొని కొత్త సంవత్సరం నుంచి మంచిగా వర్కౌట్ చేయండి డార్లింగ్. మన బిఎన్డి థ్రిఫ్ట్ పేజ్ లో హుడీస్ అయితే కొత్త స్టాక్ వచ్చినాయి. కనుక కావాలంటే త్వరగా నాకు డిఎం చేసేయండి. అంటే మన బాడీని ఎంత బాగా చూసుకుంటామో మన హెయిర్ ని కూడా బాగా చూసుకో. అందుకనే ఆనియన్ ని స్కాల్ప్ కి అయితే అప్లై చేసుకున్నాను. నైట్ మా ఫ్రెండ్ ది పావని స్వీట్స్ అండ్ బేకరీ షాప్ ఉంది, ప్రమోట్ చేయడానికి వెళ్ళండి. ఇంకా అటు నుంచి అటు జూడియోలో మన సేల్ నడుస్తుందని చూడడానికి అయితే వెళ్ళి ఇక్కడ మనకి కావాల్సిన అయితే ఆఫర్ లో లేవు, వాడికి సేల్ అవ్వాల్సిన మాత్రం ఆఫర్ లో పెట్టుకున్నాడు. ఇంకా బయటికి రాగానే చలి అయితే ఒక రేంజ్ లో ఉంది. అలా ఉన్నప్పుడు ఒక మంచి జింజర్ లెమన్ టీ తాగితే ఎలా ఉంటుంది చెప్పాలి. అలా స్మాల్ గా టీ కొట్టేసి త్వరగా ఇంటికి అయితే వచ్చేసి, ఎందుకంటే డార్లింగ్ చలి ఆ రేంజ్ లో ఉంది బయట. ఈ రోజు జరిగిన ప్రయాణం ఇంతటితో సమాప్తం ఈ డానీతో.